మంత్రులను తయారు చేస్తా ఉన్నారు. ఈడీ అనే సంస్థ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా ఏం చేయట్లేదు. తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే తప్పులు జరుగుతున్నాయా? ఒకవేళ తప్పులు జరిగితే ఇన్ని అవార్డులు మీరు ఎట్లా ఇచ్చారు? ఇన్ని అవార్డులు తెలంగాణకి ఎట్లా వచ్చినాయి? మీరే కదా 90% మంది జనాభా మంచినీళ్ళు తాగుతున్నారని చెప్పిండ్రు. ఒకప్పుడు తినని ప్రాంతం దేశంలో సగం రాష్ట్రానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్తున్నారు. ఈ దేశంలో అత్యంత వరి పంట తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు. పత్తి నాణ్యతమైన పత్తి తెలంగాణ రాష్ట్రం అని మీరే చెప్తున్నారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుందని చెప్తూ మరొక వైపు దాడులు చేయడం ఏంటి? ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, మెడికల్ కాలేజ్ వెంటనే మల్లారెడ్డి గారి మీద దాడులు చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజానికం గమనించాలి, దీని వెనుక ఏంటనేది. అన్ని రాష్ట్రాలతో పెట్టుకుండొచ్చు, తెలంగాణ రాష్ట్రంతో పెట్టుకుంటే పునరులను కలిపే స్థాయికి కార్యకర్తలు తయారు కావాలా. వాళ్ళు దాడులు చేస్తే దాడులకు ప్రతి దాడులు కూడా సిద్ధంగా వస్తుంది. అలా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.